ఆ రోజు ఎంగేజ్మెంట్ జరిగుంటే ఈ పాటికి నాకు మిథునతో పెళ్ళైపోయి ఈ వ్రతం మేం చేసుకునేవాళ్ళం. ఏంటి గిచ్చావు? నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు. నువ్వు వ్రతానికే వచ్చావా మిథున? యా అవును. నేనింకా ఏ పబ్బుకో వచ్చావేమో అనుకున్నా. వాట్? పబ్ ఏంటి? లేకపోతే ఈ డ్రెస్ ఏంటి మిథున? వ్రతం అంటే ట్రెడిషనల్ గా ఉండాలి కదా. అవును మిథున, శారీ కట్టుకుని వ్రతంలో కూర్చోవాలి. ఓ సారీనా? సారీ, నాకు తెలీదు. మరేం పర్వాలేదు, నీకోసం పైన గదిలో పట్టుచీర పెట్టాను, వెళ్ళి కట్టుకునిరా. థ్యాంక్స్ మహాలక్ష్మి గారు. నేను ఇలా వస్తానని ముందే ఎక్స్పెక్ట్ చేసి నాకోసం అన్ని రెడీ చేశారన్నమాట. నీ టేస్ట్లేంటో మహాకు తెలుసు కదా మిథున. ఎస్ అంకుల్, అందుకే మహాలక్ష్మి గారు అంటే నాకు అంత ఇష్టం. నీ అందం ఆస్తంటే మహాకిష్టం. ఏంటి అంకుల్? ఆహా, ఏం లేదు మిథున, మా అన్నయ్య ఏదో జోక్ చేశాళ్లే. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, టైం అవుతోంది. ఓకే, సారీ కట్టుకుని రెడీ అయి వస్తాను. హా. అన్నయ్య, మిథున ముందు ఎందుకలా నోరు జారావ్? నేనేమన్నాను చల్లాయ్, నిజమే కదా చెప్పాను. మిథునకు అంత ఆస్తి అందం లేకపోయుంటే రామ్తో తాళి కట్టించేదానివా ఏంటి? అంతెందుకు, ఈ రేఖకు ఏ ఆస్తి లేదనే కదా ఇంకా గౌతమ్తో తాళి కట్టించకుండా పెళ్లి పెండింగ్ లో పెట్టావు. అవునా అత్తయ్య? చలపతి బాబాయ్ చెప్పేది నిజమా? లేదు రేఖ, నైట్ పిన్ని మనకంతా చెప్పింది కదా, అదే నిజం. నువ్వు కాస్త నోరు తగ్గించుకుంటే మంచిదన్నయ్యా. ఈ మధ్య నీ నోరు కాస్త ఎక్కువవుతోంది. అవును మహా, సీతలేని లోటు చలపతన్నయ్య తీరుస్తున్నాడు. సీతలేని లోటు సీతే తీర్చాలి. ఆ ఖాళీ భర్తీ చేయడం ఎవ్వరి వల్ల కాదు. సీత ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు.